ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిలో రవాణా వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వస్తువులను ఒక చోటు నుండి మరో చోటుకు తక్కువ ఖర్చుతో వేగంగా చేరవేయడమే నేటి వాణిజ్య లక్ష్యం. ఈ క్రమంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనే అంశం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అసలు ఈ పార్కులు ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనంలో చూద్దాం. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది వివిధ రవాణా మార్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక సమగ్ర కేంద్రం. ఇది కేవలం వస్తువులను నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు, సరుకుల కదలికలను క్రమబద్ధీకరించే ఒక అధునాతన హబ్. ఇక్కడ అత్యాధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరియు కంటైనర్ టెర్మినల్స్ ఉంటాయి. సరుకులను ఒక రవాణా వాహనం నుండి మరొక రవాణా వాహనానికి మార్చడానికి ఆటోమేటెడ్ క్రెయిన్లు మరియు రోబోటిక్ పరికరాలను ఉపయోగిస్తారు. దీనివల్ల వస్తువుల హ్యాండ్లింగ్ సమయంలో జరిగే నష్టం తగ్గుతుంది. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశం. సరుకుల లోడింగ్, అన్లోడింగ్ సమయం తగ్గటం వల్ల రవాణా వేగం పెరుగుతుంది. ఇది అటు తయారీదారులకు, ఇటు వినియోగదారులకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించి రైలు మరియు జలమార్గాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇది పర్యావరణ హితమైన వాణిజ్యానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రాలు భవిష్యత్ సరఫరా వ్యవస్థకు దిక్సూచిగా మారనున్నాయి. చూసారుగా, రవాణా రంగంలో సమయపాలన మరియు తక్కువ వ్యయం అనేది ఎంత ముఖ్యమో. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.